Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 గురు కరుణామయ్య గారు. వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మందికి శ్రీ విద్య ఉపాసన గురించి కానీ, శిక్షణ గురించి కానీ చాలా మందికి సలహాల రూపంలో, వారి మంచి మాటల రూపంలో మంచి మంచి విషయాలు తెలియజేస్తూనే ఉన్నారు. వారితో మాట్లాడి ఇప్పుడు మనం కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అమ్మ దయ వల్ల బ్రహ్మాండంగా ఉన్నారు. అవును, మీరు ఎప్పుడు చక్కగానే ఉంటారు నవ్వుతూ. గురుగారు, క్వశ్చన్ ఏంటంటే, మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం, కానీ చాలా మంది చాలా రకాలుగా ప్రస్తుతం చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనిపించింది. బ్రహ్మ ముహూర్తం. అయితే బ్రహ్మ ముహూర్తంకి చాలా విశిష్టత ఉంది అని చెప్పి, ఏంటి ఆ విశిష్టత? మళ్ళీ ఆ సమయంలో మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అని చెప్పి అంటుంటారు. అసలు ఏంటి ఆ పనులు? బ్రహ్మ ముహూర్తం అనేది సూర్యోదయానికి ముందర. ఆ లెక్కలేవో కొంతమంది అరగంట అంటారు, కొంతమంది 30 అంటారు, 3.5 గంటలు అంటారు. అది ఏదేమని సూర్యోదయానికి ముందర. ఎందుకంటే కాలాన్ని బట్టి మనం చెప్పాలి. ఇప్పుడు ఐటీ ఫీల్డ్ బిజీగా ఉంటారు, రాత్రి యుఎస్ కాల్స్ అటెండ్ అవుతారు. వాడు నేను 3:30కి లేమంటే ఏం చేస్తారు? చేత మధ్య మార్గంగా చెప్పుకోవాలంటే సూర్యోదయానికి ముందర, ఓ అరగంట ముందర అనుకోండి. ఆ టైంలో బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మకే, సృష్టికర్త బ్రహ్మకే ఆయన ఒక మంచి ముహూర్తంలా తీసుకున్న అంటే ఎంత శక్తివంతంగా ఉంటుంది. బ్రహ్మ ఏం చేస్తాడు? సృష్టి చేస్తాడు. అంటే మనలో సృజనాత్మక శక్తి ఎక్కువ రావడానికి. మన లైఫ్ చూడండి, పొద్దున్న లేవగానే కడిగిన మొహాన్నే కడగడం, తాగిన కాఫీ తాగడం, కట్టిన చీర కట్టడం, అదే స్టూడియోకి రావడం, అదే వీడియోస్, ఇంకోటి రొటీన్ అయిపోయింది. ఒక సృజనాత్మక శక్తి అన్నది, ఇది నేను కొత్తగా ఇవాళ చేశానని తృప్తిపడి అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడో కానీ కథలు మనకి కొన్ని సందర్భాల్లో ఏదో వింత జరిగినట్టు. ఇందులో వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితాలను, మీకు పెళ్ళయిందో లేదో తెలియదాకా, పెళ్ళైతే మీ జీవితంలో భర్త, పిల్లలు, స్టూడియో, ఐ డ్రీమ్స్ ఇవే ఉంటాయి తప్పితే, విజిత అన్నమ్మాయి మీ దీని బొమ్మరిల్లో సిద్ధార్థ్ చెప్తాడు, నేను వెనక్కి తిరిగి చూస్తుంటే నువ్వే ఉన్నావు నాన్న అంటాడు. అంతే, మనందరం సిద్ధార్థులమే. అవును, ఇది వెనక్కి తిరిగి చూస్తే నేను ఉండను, నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా వర్క్ అని. అదే సృజనాత్మక శక్తి మాట అటుంటే అసలు నేనే లేను. అలాంటి వాడికి ఒక సృజనాత్మక శక్తిని కలిగించడానికి అనువైనటువంటి సమయం. ఎందుకన్నారు? యోగపరంగా చూస్తే సూర్యుడి యొక్క కిరణాలు, తెల్ల కిరణాలు భూమిని తాగినప్పుడు మాయాశక్తి వస్తుందని అంటారు. ఎర్ర కిరణాల వరకు పర్వాలేదు, అంటే ఎరుపెక్కిన అరుణోదయం అంటారు చూడండి, అప్పుడు పర్వాలేదు. తెల్లబడింది అనుకోండి, మాయ వస్తుంది. మీరు గమనిస్తే సూర్యోదయానికి ముందరే ఒక అరగంట ముందు లేవండి, మీకు ఏమీ తోచదు, అబ్బా అలా ఉందాం అనుకోండి, లేదా బయటికి వెళ్ళి అలా అనిపిస్తుంది. అదే సూర్యుడు తెల్లబడ, అమ్మో 10 మనిషి ఇంకా రాలేదు, లేట్ అయిపోయింది. ఎందుకు వస్తుంది అది? తెల్లబడేటప్పటికీ మనకు మాయ, అంటే ప్రాపంచికంలో పడిపోతాం. మాయ అంటే ఏమిటి? ప్రాపంచికంలో పడతాం, ఇంకా వేరేదేది తోచదు. అంచేత నేను అసలు చెయ్యాల్సిన పని ఏదో ఒకటి ఉంది, నేనైనా మీరైనా భూమి మీదకి వచ్చాక, ఇది కాదు, అది నాకు గుర్తు చేసే సమయమే బ్రహ్మముహూర్తం. నేనెవరిని, నేను ఎందుకోసం వచ్చాను, నేను కొత్తగా ఈ ప్రపంచానికి ఏం తేగలను. ఓషో అని ఒక ఆయన ఉన్నారు, పేరు విన్నారా? పూణే, ఆయనకి చెడ్డ పేరు ఉందనుకోండి, బట్ గొప్ప ఫిలాసఫర్. ఆయన పుస్తకాల్లో ఓషో విజిటెడ్ దిస్ ప్లానెట్ బిట్వీన్ దిస్ అండ్ దిస్ ఇయర్ అంటుంది. పుట్టాడు చచ్చిపోయారని ఉండదు. సో మనం విజిటర్స్ అనమాట. నేను 1953లో వచ్చాం ప్లానెట్కి. వెళ్ళిపోయేది ఇంకా ఆయన టికెట్ రాస్తాడు కానీ మనకు కనబడదు అయ్యారు, అదృష్టవశాత్తు కనబడింది చచ్చిపోతుంది, ఇప్పుడు నుండి చచ్చిపోతుంది. సో ఈ టైంలో నేనేం చెయ్యాలి అని నాకు తోచాలంటే బ్రహ్మ ముహూర్తమే. ఆ బ్రహ్మ ముహూర్తంలో మొట్టమొదట మా శ్రీవిద్యలో చెప్పాలంటే, మంచం మీదే కూర్చుని ఉత్తరం కేసి తిరిగి జపం చేయమంటాం.
నేను మంచం ఇది మీదే. మా మాడ్యూల్ 1 బేసిక్ క్లాస్లో చెప్పినప్పుడు చాలామంది హ్మ్. అదేంటి పళ్ళు కూడా తోకోలేదు, అదే కదా. జపం ఏమిటి అంటారు. ఆ. సో వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు విజిత గారు, హ్మ్. మీరు మహాభక్తురాలు, ఆ. పడుకుని ఉంటారు, మహాలక్ష్మి వస్తుంది, ఆ. అమ్మ విజిత లేమ్మా, నేనే మహాలక్ష్మిని, నేను అనుగ్రహించడానికి వచ్చారంటే మీరు వెంటనే కాళ్ళు పట్టుకుని లక్ష్మీ క్షీర సంరాధర్యాం అంటారా? ఎక్స్క్యూజ్ మేడం, నేను బ్రష్ చేసుకుని వస్తారంటారు? చెప్పండి. లేదు, వెంటనే మనం మరి అమ్మవారిని అయ్యో బ్రష్ చేయకుండా ఎలా శ్లోకాలు చెప్తున్నారు? సాక్షాత్తు అమ్మవారే వచ్చిన తర్వాత మరి ఇవన్నీ అదే ఎక్కడ ఉంటాయి గురుగారు? అంచేత ఏంటంటే, హ్మ్. నేను మంచం మీద నుండి కిందకి దిగారంటే ఈ కాలు పెట్టగానే ఆ. నేను ఎవరినైతే భూదేవిని అంటున్నానో ఆ భూదేవిని తంతున్నాను. అవును. అందుకే ఒక శ్లోకం చెప్పుకుంటాం. హ్మ్. ఓమోస్కలిత పాదానాం ముమిరే అవలంబనం త్వయి జాతాపరాధాన మమ్మ తెలిసే తంతున్నానమ్మా. ఆ. ఏం చేయను? కిందకి తప్పదు. దిగకపోతే నా సంసారానికి నేను చేయలేను. అవును. త్వయి జాతాపరాధానం త్వమేవ సర్వే తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి అని లెంపలేసుకుని దిగుతాం. ఆ. అంచేత సిన్లెస్ స్టేట్, పాపరహిత స్థితి ఏమైనా ఉందంటే అది మంచం మీద. ఆ. ఆ మంచం మీద జపం చేసుకుంటే అవుతుంది. హ్మ్. మననాత్ త్రాయితీతి మంత్ర. గురువు ద్వారా ఏదైనా మంత్రాలు వచ్చుంటే హ్మ్. ఆ మంత్రాలన్నీ మనం అసలు బ్రహ్మ ముహూర్తంలో నిశ్శబ్ద ధ్యానం అనేది చాలా మంచిది. హ్మ్. గోల లేస్తే గోలే కదమ్మా, అవును. అవును. బయట గోల లోపల గోల. అంతే. నిశ్శబ్ద ధ్యానం అంటే హ్మ్. కళ్ళు తెరుచుకుని ఇలా ఉండాలి. ఆ. కళ్ళు మూసుకుంటే మనం మళ్ళీ అవును. అమ్మవారు కనబడింది, మెరుపు తీగలు కనబడ్డాయి, ఆ. అదిరిపోయింది, డామ్ డామ్ శబ్దాలు ఇవన్నీ వస్తాయి. అంతే. ఇవన్నీ ఊహలేమని. అవును. నిశ్శబ్దంగా ఇలాగ నాకు ఇవ్వబడిన సంసారం, నాకు ఇవ్వబడిన ఇల్లు, ఇవన్నీ అక్కడ గోడకి రంగులు వెలిసిపోయి ఉంటాయి. అది చూడగానే ఏంటి, రంగులు వేయించాలి ఆ. అనుకుంటాం. అంతే. అవన్నీ దాటాలి, ఇలా చూడాలి. ఆ. ఎవడో ఒకడు లోపలికి వచ్చేస్తుంటాడు, డిస్టర్బెన్స్ కాదు, ఎలా చూడాలి. హ్మ్. అంటే ఏంటి, నా మనస్సుని అదుపులో పెట్టుకోవడానికి అనువైనటువంటిది నిశ్శబ్ద ధ్యానం. హ్మ్. సో బ్రహ్మ ముహూర్తంలో మొట్టమొదటి చేయాల్సింది నిశ్శబ్ద ధ్యానం. కానీ ఆలోచనల్ని మనం కంట్రోల్ చేయలేం కదా గురుగారు. చేయలేం. ఎంత నిశ్శబ్దంగా ఉండాలన్నా కూడా వచ్చేస్తూనే ఉంటాయి. చేయలేం. కానీ హ్మ్. రోడ్డు మీద హైవే మీద వెళ్తుంటే కార్లు ఎలా వెళ్తే ఆ. ప్రతి కార్ నెంబరు నోట్ చేసుకోరు కదా, చేసుకోము. హ్మ్. పిచ్చాడంటారు. అవును. అలాగే ఆలోచనలు వెళ్ళిపోతుంటే మీరు ఆ. ఎందుకు పట్టుకోవాలి? ఓ. నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఆలోచన వెళ్ళనివ్వండి. ఓకే. ఓకే. మీరు సమంత గురించి ఆలోచిస్తారో, మమోహిత ఖాన్ గురించి ఆలోచిస్తారో, సో ఏది మీ ఇష్టం అది. అంతే. అంతే. ఆ. అది సమంత, ఈవిడ మమోహిత ఖాను, ఈవిడ మహేష్ బాబు అని గుర్తిస్తేనే నేను మలిన పడుతున్నా. అంటే అంతే. నా మెడిటేషన్కి శ్రద్ధ భంగమైంది. పెట్టలేకపోతున్నాం అక్కడ. హ్మ్. వాళ్ళు మంచివారే, మనం మళ్ళీ పడిపోం. ఆ. నా మెడిటేషన్కి భంగమైంది. అందుచేత ఏం చేయాలి, వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళు కూడా దేవతా స్వరూపాలే ఆ. అయిపోయింది. అంతే. ఇక నేను చేస్తుంది అవును. ఆ ఒక్క ఆట ఆడిస్తుంది అమ్మవారు. ఆ. నేను ఇలా కూర్చొని అమ్మా నేను ధ్యానం చేయాలంటే అప్పుడే వస్తాయి ఆలోచనలు అంటావా, ఇవన్నీ. ఒలికి పడతావా అని చెప్పేసి పాటలు వస్తాయి మనకి. ఆ. అది దాటాలి. అంటే దాన్ని ఆపేయాలి అనుకోవడం ఇది ఆపాలంటే కోమాకి వెళ్ళాలి. హ్మ్. అంతే కదా. అంతే. అప్పుడు కానీ ఆగదు. ఆగదు. అది వద్దు మనకి. అలా హ్మ్. చూస్తూ ఏ ఆలోచన వచ్చినా సరే ఎంజాయ్ చేస్తూ అలా ఉంది. ఇది నిశ్శబ్ద ధ్యానం. హ్మ్. దీని తర్వాత గురువు మంత్రం ఇస్తే ఆ మంత్రాన్ని మీరు జపం చేయాలి. ఆ. లేదు అంటే ఓం నమో నారాయణాయ, విష్ణుమూర్తి. హ్మ్. మనకి పార్టీలు ఉంటాయి కదా, కాంగ్రెస్, ఆ. బీజేపీ అని. విష్ణుమూర్తి పార్టీ అయితే ఓం నమో నారాయణాయ, శివుడు గారి పార్టీ అయితే ఓం నమ ఓం నమః శివాయ. శివాయ. ఏం చేస్తాం, తప్పదు. అంతే. అంతే. ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీ వాళ్ళ లీడర్ పేరు వాళ్ళు చెప్పుకుంటారు. ఇక్కడ కూడా రాజకీయాలు. మనకి ఆ. బాబోయ్, వాళ్ళ అత్తగారులు, మామగారులు, వాళ్ళ కొడుకు, వీడు మేనల్లుడు వాడు, మనకి ఏదైతే ఓ జీవితం ఉందో ఆ దేవుళ్ళకి అంటగట్టేసి అంతే. మనం ఆనందపడిపోతూ ఉంటాం. అవును. సో ఎవరికి ఆనందం కలిగించే మంత్రాన్ని, లేదా ఓం హ్రీం హౌం నమ శివాయ అని ఉంది, హ్మ్. ఆ మంత్రమైనా చెప్పుకుంటే హ్మ్. ఆ సమయంలో నమ్మకం. మన మతం అంటే ఏంటి? నమ్మకం. నమ్మకం. మతం అంటేనే నమ్మకం. మన నమ్మకం ఏంటంటే దేవతలందరూ కూడా ఉత్తర దిశగా బయలుదేరుతూ ఆ సమయంలో ఏ జీవులు లేచి కూర్చుని జపం చేస్తున్నారో, భగవద్ ధ్యానం చేస్తున్నారో వాళ్ళని ఆశీర్వదిస్తారు. హ్మ్. అంటే వాళ్ళకి రూపాలు ఉన్నాయో, పైన అక్షతలు పడ్డాయో అవన్నీ మనకు అనవసరం. అవును. నాస్తికులు చెప్తారా అయితే నక్షత్రాలు పడ్డాయా నా మీద, అది వేళాకోళం చేస్తారు. అవును. అదేమిటంటే వాళ్ళ భాషలో చెప్పాలన్నా కూడా
ఆ టైంలో ఒక నేచర్‌లో ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది. హ్మ్. ఆ ఎనర్జీ మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది దైవికంగా. ఆ! ఆ ఉత్తేజం మనకి మంచిది. అంటే 72,000 నాడులు ఉత్తేజమై హ్మ్. ఒక రకమైన రిలాక్సేషన్ పొందుతాం. హ్మ్. మరిప్పుడు ఇంత ప్రత్యేకత ఉన్న ఈ సమయంలో మనం అంత శక్తివంతమైన సమయంలో మనం అంతే విధంగా మంచి పనులు గనక చేస్తే ఆ శక్తి ఇంకా ఎక్కువ మనకి లభించే అవకాశం ఉంటుంది కదా గురుగారు. మరి బ్రహ్మ ఎలాంటి పనులు చేయాలప్పుడు మనం? అప్పుడు చెప్పానుగా జపం చేయాలి. జపం. హ్మ్. జపం చేసుకోవాలి. లేదా గ్రంథ పఠనం. హ్మ్. మంచి గ్రంథం ఆ! ఏదైనా తీసుకొని మరి అప్పుడు కాస్త మొహం అది కడుక్కొని హ్మ్. గ్రంథ పఠనం చేసుకోవచ్చు. మా గురువుగారు ఏం చేసేవారు, ఆ! పొద్దున్నే లేచి ఆయన చూడండి తెలివైన వారు చేసే పని. పొద్దున్నే లేచి ఆ టైంలో కంప్యూటర్ ముందు కూర్చొని హ్మ్. అలా తనకి ఏం తోస్తే అదంతా అమ్మవారి గురించి టైప్ చేసేవారు. ఆహా! ఆయన తాపత్రయం అంతా దైవీభవం ఆయన కట్టారు. ఆహా! ఆయన తాపత్రయం అంతా జగత్తుకి ఇవన్నీ ఈ విషయాలు తెలిసి తెలియచేయాలి. బాగుపడాలి అని. ఓకే. అయిపోయి సూర్యుడి పైకి వచ్చేసే కన్నా పడుకుంటున్నాడు. మళ్ళీ హ్మ్. 8 గంటలకు లేచేవారు. ఆహా! మరి నిద్ర ఆపుకోవద్దు కదా! అవునవును. 2:30, 3కి లేచిపోయేవారు. ఆ! ఆ టైంలో హాగా జపం చేసుకునేవారు. గ్రంథ పఠనం బోలెడు ఓకే. పుస్తకాలు చదివేవారు. సూర్యోదయం ఒక 6:30 అయిపోగానే కొంచెం ఒక్క కునుకు తీసి 7:30 ఆ ప్రాంతానికి లేచేవారు. ఆహా! సో, ఆ గ్రంథ పఠనం ఈ జపం ఈ 2 చేయడం లేదా నిశ్శబ్దం 3 3. అది చేస్తే మంచిది. హ్మ్. ఇకపోతే మా పీఠంలో హ్మ్. ఆ టైంలోనే మొత్తం అన్నీ అయిపోయాక పూజ కూడా చేస్తూ ఉంటాం. ఆహా! రుద్రాభిషేకం చేస్తాం. ప్రతినిత్యం ఉంటుందా గురుగారు? ప్రతినిత్యం హ్మ్. ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాం. ఆహా! సహస్ర లింగాలకి స్ఫటిక లింగాలు ఉన్నాయి. ఆ! ఆ సహస్ర లింగాలకి ఏకాదశ రుద్రాభిషేకం ప్రతిరోజు ఆ బ్రహ్మ ముహూర్తంలో హ్మ్. చేస్తాం. అదే చెయ్యాలని లేదు. భగవద్ ధ్యానంలో 3 రకాలున్నాయి. జపము, పారాయణ, హ్మ్. అర్చన, తర్పణ, హ్మ్. హోమం. ఈ ఐదిట్లో 3 హ్మ్. ఆ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచిది. ఆ! జపం ఇందాక చెప్పాం. అవును. పారాయణ పారాయణం. ఏదో ఒక గ్రంథ పఠనం. అవును. భగవద్గీత చదువుకోండి, రామాయణం చదువుకోండి, హ్మ్. లలిత సహస్రం చదువుకోండి. లేదా అర్చన, హ్మ్. అభిషేకం చేసుకోండి. ఓ ఆ! చిన్న పూజ చేసి అది స్నానం అది చేశాకే. ఓకే. ఇది చెయ్యండి. హ్మ్. ఆ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఇందాక చెప్పినట్లు దేవతల యొక్క శక్తి కూడా హ్మ్. మనకి తోడై అనేక అనుభవాలు పొందుతాయి. అంతేగాని బ్రహ్మముహూర్తంలో లేస్తే మీ కోరికలన్నీ తీరిపోతాయి అలా చెప్పుకోకూడదు. ఆ! ఈ అసలు కోరికలే లేని స్థితికి వస్తారు. ఆ! మనకి కోరిక తీరితేనే ఆనందపడతామని ఎందుకు? అవును. అవును. హ్మ్. ఇప్పుడు భోంచేస్తే ఒక శక్తి వస్తుంది. అవును. ఈ మోడర్న్ లైఫ్‌లో ఓ చిన్న క్యాప్సూల్ యేసుకుంటే అంతే శక్తి వస్తుందన్నారా లేదా? అవును. వస్తుందన్నారు. అవును. సో, అలాగా నేను ఏ స్థితికెళ్తే నాకసలు కోరికే లేకుండా మహాతృప్తిగా ఉంటానో హ్మ్. అటువంటి స్థితి. అదే సమయంలో నాకు ఈ యొక్క వాక్సిద్ధి, హ్మ్. పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటారు. నేను అనుకున్నది అవ్వడం ఇవన్నీ కూడా వస్తాయి. హ్మ్. అంచేత యోగ మార్గంలో కొంతమంది సంగీత సాధన, ఆ! సంగీతం నేర్చుకుంటున్నారు. ఆ! అప్పుడు వాళ్ళు సంగీత సాధన చేయడానికి అనువైన సమయం. హ్మ్. కాపోతే మీరు అనొచ్చు, పక్కవాడు పడుకుంటే మీరు అని కేకలెడితే ఎలాగని. వేరే విషయం. దానికి అనువుగా ఉంటే ప్రదేశం బావుంటుంది. సంగీత సాధన. ఆ రోజుల్లో ఆ టైంలో మొలలోతు నీళ్ళల్లో కూర్చొని సాధన చేయమనేవారు. ఆహా! 'శంకరాభరణం' సినిమాలో కూడా ఆ! ఆ! చూస్తారు. ఆ! నీళ్ళల్లో కూర్చోబెట్టి అవును. సంగీత సాధన. ఎందుకంటే ఆ టైంలో ఈ కంఠం అలసిపోదు కదండీ! హ్మ్. హ్మ్. రాత్రంతా ఒక 7 గంటలు రెస్ట్ రిలాక్స్ అవుతారు. తీసుకుంటారు. అవును. బాగా రెస్ట్‌లో ఉంటుంది. అవును. పొద్దున్న ఎప్పుడో మధ్యాహ్నం చేస్తానంటే అరిచి ఓపిక అరిగిపోయి ఉండదు. ఉంటుంది. అవును. ఆ టైంలో కంఠం బావుంటుంది. హ్మ్. నంబర్ 1. వాతావరణంలో నాకేమీ డిస్టర్బెన్స్ ఉండదు. ఉండదు. పిన్ ప్రశాంతంగా. డ్రాప్ సైలెన్స్. ఎప్పుడైనా నేను లేచి చూసారా ఆ! పొద్దున్న? ఆ! లేదు చూసాను. లేస్తారు. ఇంకా అలాంటప్పుడు విలేజ్‌లో అయితే ఇంకా చాలా చాలా బావుంటది. అప్పుడే కోయిల్లు కూ అవును. అంటే అసలు దురదృష్టవంతులు అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు. పోగొట్టుకున్నాం. బ్రహ్మముహూర్తంలో లేవని వాళ్ళు. ఆ! ఏం అక్కర్లేదు అది పూజ ఇవన్నీ వదిలేయండి. హ్మ్. హాయిగా బయటకొచ్చి అనండి ఒక్కసారి. ఊపిరి ఏ ప్రశాంతంగా కారు బయటికి పీల్చుకోవడం. రాదు. పొల్యూషన్ ఉండదు. అవును. అవునా కాదా? నిజమండి. సౌండ్ పొల్యూషన్ లేదు. అవును. ఎయిర్ పొల్యూషన్ లేదు. లేదు. ఆ టైంలో మీరుంటే ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. హ్మ్. దేవుడి మాట ఉంటుందండి. ముందు అవును. ఆరోగ్యం బాగుపడుతుంది. హ్మ్. ఫ్రెష్ ఎయిర్ గాలి. అప్పుడు యోగా చేసినా కూడా మంచిదే. ఓకే. యోగాసనాలు వేస్తారు ఆ! కొంతమంది. నేను చిన్నప్పుడు వేసేవాడిని. 20 అప్పుడే యోగాసనాలు వేసేవాళ్ళం. ఆహా! శీర్షాసనం, హలాసనం, ధనురాసనం ఇవన్నీ. హ్మ్. అప్పుడేస్తే బాడీ బాగా
ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, కనుక ఫోకస్ బాగా ఉంటుంది. అంచేత టూకీగా చెప్పాలంటే నువ్వు ఏ ఉపాసన చేయదలుచుకున్నావో, గాన ఉపాసన కానీ, నృత్య ఉపాసన కానీ, పాండిత్య ఉపాసన కానీ, దైవ ఉపాసన కానీ, ఏ ఉపాసన యోగోపాసన కానీ చేస్తే ఆ టైంలో మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. అందుకే విద్యార్థులను కూడా పేరెంట్స్ లేపి చదువుకో, పొద్దుగాల తెల్లారుజామున చదువుకుంటే బాగా గుర్తుంటుంది అనేవారు. ఎందుకంటే చూడండి, రాత్రంతా మేలుకుని చదవడం ఒకటి, రాత్రి పెందరాడే పడుకొని అవును పరీక్షలప్పుడు పొద్దున్నే 3:30-4 గంటలు లేచి చదివితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మా అమ్మగారు అలాగే లేపేవారు. లేచి ముందు మొహం కడిగి కూర్చోాలనేది, ఆ కూర్చుంటే ఫ్రెష్గా ఉంటుంది. అది మొదట మొరాయిస్తుంది, ఊగేవారు కదా ఇలా నిద్ర వచ్చి ఉంటుంది. ఫస్ట్ 4 days ఉంటుంది. మా నాన్నగారు వెనక అనేవారు, ఆ నాన్నగారు భయంతో అనేవారు. ఇది అలవాటు అయిపోయి వీడు ఇంతేరా, వీడు పొద్దున్నే లేచి తీరుతారు చచ్చిరావాలనుకుంటే మైండ్కు వెళ్తుంది ఆ సిగ్నల్, వెళ్ళి ఇంకా 3:30, నేను ఇప్పుడు కూడా 3:30-4 కల్లా మెలకు వచ్చేస్తుంది. నాకు ఆ చిన్నప్పుడు మెలకు వచ్చిందే నాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది. అంతెందుకండి, ఇక్కడ నుండి అమెరికా వెళ్తారా? అవును, అమెరికా వెళ్తే ఏంటి, మనకి రాత్రి వాళ్ళ పగలు. చచ్చినట్టు మన పగల్లో అక్కడ పడుకుంటున్నావా లేదా, మన రాత్రిలో వాళ్ళు మేలుకున్నావా లేదా, అంటే ఏంటి నాకు తెలియాలి. నా చేతుల్లోనే ఉంది మైండ్. అదే మాస్టర్ పరమహంస యోగానంద రామకృష్ణ పరమహంస. అంటే కాకుల్లా బతికే మనం ముందు హంసల్లా మారి తర్వాత పరమహంసలా మారాలి. మైండ్ చెప్పినట్టే వెండం కాదు, బానిసలు. ఇది చూడండి, ఒకసారి చెప్పినట్టున్నాను మీకు, ఈ హైదరాబాద్ బెంగళూరు నగరాల్లో వాకింగ్కి తీసుకెళ్ళాలి కుక్క పిల్లలు. ముందు దర్జాగా వస్తాడు, అని వెనకాతల కుక్క ఉంటుంది, ఇలా పట్టుకుని వస్తాడు. కొంచెంసేపు కుక్క ముందు ఉంటుంది, వీడు వెనకాతలు వెళ్తాడు. మనం అనుకోవచ్చు కానీ అలా చెప్పారు. మైండ్ ముందుంది, నేను వెనకాల అది చెప్పినట్టు వెళ్తూ ఉంటాను. అలా ఆగితే ఆగుతున్నాను నేను. అవును, అదేదో వెళ్తే కవర్లో తీసి వేసుకుంటున్నాను. ఏం కర్మ చెప్పండి ఇదంతాను. సో అట్లాంటి లైఫ్ కాదు. బ్రహ్మముహూర్తంలో లేస్తే ఆ మైండ్ మన కంట్రోల్లో ఉండి నేను ఒక మాస్టర్ అవుతాను. నేను చెప్పినట్టు వినాల్సిందే ఇంద్రియాలు. నేను అన్నం పెడితే తినాలి, ఏళ్ళకి పెడితే ఏ వేళకి పెడితే ఆ వేళ తినాలి. ముందు పరాయిస్తుంది. న్యూజిలాండ్లో ఉన్నప్పుడు 10 రోజులు నేను ఉపవాసం ఉన్నాను, అంటే దసరాల్లో ఉండి రోజుకి ఒక, అంతా వెరీ పని లేండి, అదొకటి తర్వాత చెప్తాను. ఓ గ్లాసులు పాలు తాగేవాడు రోజు, ఇంకేం తినలేదు అంతే. రాత్రి మొట్టమొదటి 3 రోజులు మాత్రం చాలా బాధ వేసింది. మా ముందే మా ఆవిడ మా పిల్లలు ఆవకాయ అన్నం అది కలుగుంటే ఎందుకు అనవసరంగా అందరికీ అనౌన్స్ చేసాను ఉపవాసం అని. సో అలా 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 తర్వాత నుండి ఒకటి గమనించాను, 4వ రోజు అసలు అనిపలేదు, అస్సలు ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. మైండ్ వీడింతే నాకేం పెట్టడు, రాత్రి 10 గంటలు ఓ గ్లాసు పాలే అని సెటిల్ అయిపోయింది. అయిపోయి 10వ రోజు అయిపోయాక 11వ రోజు అన్నం పెడితే నేను తినలేదండి. ఇంత తింటే ఎక్కువ అలవాటైపోయింది. దాని తర్వాత నాకు వచ్చింది ఏంటంటే పుణ్యం, డయాబెటిక్, షుగర్ వచ్చింది. న్యూజిలాండ్లోనే షుగర్ వచ్చింది. అంటే మరీ అంత కటిక ఉపవాసం ఉండకూడదు. ఏదో కాస్త తీసుకుంటే పర్వాలేదు, కానీ మరీ అందులో అక్కడ దేశం కాని దేశం, అక్కడ వాతావరణం వేరు, అటువంటిది. అంచేత బ్రహ్మ ముహూర్తంలో నేను కానీ లేచి సాధన చేస్తే, ఇప్పుడు చెప్పిన సాధన, నా మైండ్ నా కంట్రోల్లో ఉంటుంది. మెయిన్ అక్కడే. అందుకే ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టవచ్చు, తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు. అంటే ఇసకను పట్టుకుని ఇలా ఇలా పిండేసి నూనె వస్తుంది. సాధ్యమేనా గురుగారు? అదైనా సాధించవచ్చు. అంత కష్టం. నాస్తికుడైన రాజు ముందు దైవ స్తోత్రాలు చేసి వాడిని మెప్పించవచ్చు. ఇది అదుపులో ఉంచుకోవడం మాత్రం సాధ్యం కాదు. కరెక్ట్. అది అదుపులో ఉంచుకోవాలంటే బ్రహ్మముహూర్తంలో లేవాలి. మరి చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా? చేయకూడని పనులు ఏంటి? అప్పుడే ఇంకేమున్నాయండి? నాకు నా యొక్క ప్రాపంచికానికి కానీ ఆధ్యాత్మిక కానీ అడ్డొచ్చే పనులు, నా దృష్టిలో పాపం అంటే అదే. ఎవరు లిస్ట్ లేదు, చేయకూడదు పనులు. అప్పుడు వచ్చి నెట్ఫ్లిక్స్ తీసి నిన్ననే సినిమా వచ్చింది ఓటీటీలో అని ఆ సినిమాలు చూస్తూ ఉంటారు. అటువంటి చేయకూడదు. గట్టిగా మాట్లాడడం,
ఆ రోజు లేచిపోతారు కొంతమంది. అవును. అవును. కానీ ఈ వంటింట్లోనూ అటు ఇటు తిరుగుతూ గట్టిగా కేకలేస్తారు. అదేమవుతుందంటే వాతావరణంలో ఒక నిశ్శబ్ద వాతావరణంలో హ్మ్. ఒక యోగం ఉంటుంది. అది ఓంకారంతో సమానం అంటారు. ఆ! ఆ శబ్దం. అన్ని శబ్దాలు ఓంకారంలో లయమైతే, ఓంకారం నిశ్శబ్దంలో లయమైతే, నిశ్శబ్దానికి అవతల అమ్మవారు ఉందంటారు. హ్మ్. ఇది అసలు. ఈ సత్యం తెలుసుకుంటే అది తెలుసుకొని కేకలు, అరుపులు లేకుండా హ్మ్. ప్రాపంచికమైనటువంటి విషయాలు తక్కువ చేస్తే ఆ! అంటే ఏమిటి? ఆహ్, హ్మ్, కంప్యూటర్ మీద పని అవును. చేసుకోవడాలు అవును. అలాంటివన్నీ కాకుండా హ్మ్. అదేంటి భుక్తి. ఆ హ్మ్. భుక్తులన్నీ పక్కన పెట్టాలి. ఆ! నాకు నేనుగా ఒక జీవిగా నేను ఉద్ధరింపబడడానికి ఏం చేయాలి? ఇందాక చెప్పాం కదా! అవును. అవును. అటువంటివి చేస్తే మంచిది. నెంబర్ 2 ఇందాక చెప్పినట్టు కేకలు అరవటం. పెట్టడాలు గానీ, హ్మ్. గట్టిగా అరవడాలు లాంటివి చేయకూడదు. హ్మ్. నెంబర్ 3 హ్మ్. నేను లేచేసాను కదా అని కొంతమంది పక్క మీదే హ్మ్. అటు ఇటు దొర్లుతూ ఉంటారు. మీరు ఆ! గమనించారో లేదో? అవును. అవును. లేచిపోయాను. లేస్తారు కానీ మంచం మించి దిగరు. దిగరు. హ్మ్. దొర్లుతూ ఉంటారు. అవును. ఇటువంటి బద్ధక పనులు, బద్ధకాన్ని ప్రేరేపించే ఎటువంటి పనులు హ్మ్. మనం చేయకుండా ఉంటే మంచిది. బావుంటుంది. అంటే బ్రహ్మగారి యొక్క ముహూర్తంలో నేను ఆయనకి తగినట్లు నేను ఉండాలి. నా చర్యలు ఉండాలి. హ్మ్. సంతోషం గురుగారు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఒక